తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత పరిశీలకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణ అత్యద్భుతంగా నిర్వహించిందని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సంస్థాగత నిర్మాణం కూడా రాష్ట్రంలో చక్కగా జోరందుకుందని, ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం గర్వకారణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కృషి చేసిన వారందరికీ సరైన సమయంలో పదవులు వస్తాయని నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇదే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. చాలా కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సమాయత్తం అవుతుంటే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్నద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ మాట్లాడారు. జూమ్ మీటింగ్ లో అన్ని జిల్లాల అధ్యక్షులతో మాట్లాడారు. త్వరితగతిన ఆయా జిల్లాలో ఉన్న కమిటీలన్నింటినీ పూర్తి చేయాలి, కమిటీలలో సామాజిక న్యాయాన్ని పాటించాలి, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పార్టీ కోసం పనిచేసిన వారిని, పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి త్వరితగతిన జిల్లా కమిటీలన్నీ పూర్తి చేయాలి. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మొదటగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక సమీకరణాలను ఎక్కువగా పాటిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల భర్తీ చేసిన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 3 మంత్రి పదవులను కూడా చూడాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేశారు. అందులో ఒక బీసీ, 2 ఎస్సీలకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి రాబోయే మండల అధ్యక్ష పదవులు కానీ, లేకుంటే మండల కమిటీ కానీ, డివిజన్ కమిటీలు కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, జిల్లా కాంగ్రెస్ సంబంధించిన కమిటీలలో కూడా సామాజిక న్యాయం తప్పనిసరిగా పాటించాలి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలి. ఆయా కులాల వారికి వారి రేషియో ఆధారంగా అవకాశాలు కల్పించాలంటూ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలంతా సిద్ధం కావాలంటూ ఆమె పేర్కొన్నారు. ఈ నెల చివరికల్లా మొదటగా రైతు భరోసా నిధులు అందరూ రైతుల ఖాతాలలో జమ అవుతాయి. జమ కాగానే ఎన్నికలకు కూడా పోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. సీతక్క ఉంది, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఎక్కువగా గ్రామాలలో ఆమెకే పట్టుంటుంది. గ్రామ సర్పంచులు కూడా ఆమె శాఖలోనే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె కూడా స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సన్నాహం చేస్తుంటే పార్టీ క్యాడర్ను, మరొక వైపు పార్టీ తరఫున మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జిగా, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరు కూడా సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల, వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా పూర్తి చేయాలి. జూలై చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనే భావనలో ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పోతుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఆ తర్వాత నిన్న సురక్షణం, ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీ సంఖ్యలో జరిగాయి. ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది. మరొక వైపు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.